మా పాప అయితే వంట చేస్తుంది ఫ్రెండ్స్. మా పాప కంటే మ్యాగీ కావాలంట. నేను వేయనని చెప్పేస్తే నేనే వేసుకుంటా అని చెప్పి అగో చేసుకుంటుంది వంట. చూడండి మా పాప వంట ఎట్లా చేసుకుంటుందో. మ్యాగీ వేసుకుంటుంది ఫ్రెండ్స్ మా పాప అయితే. చూడండి చేస్తా అని ఆగను కూడా ఆగుతలేదు. చేద్దామన్నా కూడా ఆమెనే వేసుకుంటుంది. మ్యాగీ బాగా ఇష్టంగా తింటుంది, కానీ ఎక్కువ వేయొద్దని చెప్తాడు మా హస్బెండ్. మ్యాగీ మంచిది కాదని, మైదా పిండి తక్కువ వాడుతాం మ్యాగీని. మా పాప కోసమే ఇక తెప్పిస్తా. అది కాక ఆన్లైన్లో కూడా ఈ మ్యాగీ అడుగుతారని చెప్పి ఆన్లైన్లో కోసం తెప్పించి స్టాక్ పెట్టుకుంటా. ఇక దాంట్లో నుంచి ఎలకలాగా అప్పుడొకటి తీసుకొని మ్యాగీ చేయి మమ్మీ అని అడుగుతుంది. ఆమె కోసం ఇక మళ్ళీ మ్యాగీ వేయాల్సి వస్తుంది. అసలు ఆన్లైన్ బిజినెస్ లేకుంటే మా ఇంట్లో అసలు మ్యాగీ ఉండదు. ఎందుకంటే మ్యాగీ తినొద్దని చెప్పి మా హస్బెండ్ ఎప్పటి నుంచో మాకు స్టార్టింగ్ చెప్పిండు. మైదా పిండి ఫుడ్ అలాంటివి వాడకుండా గోధుమ పిండితో మ్యాక్సిమం ట్రై చేయమని చెప్తాడు. ఏదన్నా అది లేకుంటే నడవదు అన్న టైంలోనే ఓకే చేస్తాడు, కానీ అన్ని వంటలు అయితే మైదా పిండితోనే వాడొద్దని చెప్తాడు. అందుకే దాన్ని స్కిప్ చేసేస్తాం మైదా పిండి. ఇక మా పాప అప్పుడప్పుడు ఇక ఒప్పుకోవాల్సి వస్తుంది. మ్యాగీ చిన్నపిల్ల కదా, కొంచెం చెప్తే వినదు. ఇక ఎందుకు కడుపుకి అంటే తినాలనిపించినప్పుడే కదా అడిగేది, ఊరికైతే అడగదు కదా అని చెప్పి ఇక ఆన్లైన్లో కోసం అని తెప్పిస్తే వేయాల్సి వస్తుంది ఆమె కోసం. ఇక నేను వేయకుంటే అయితే ఇట్లా వేసుకుంటుంది మ్యాగీ. చూడండి ఎట్లా చెప్తుందో. మ్యాగీ ఉడకబెట్టుకుంటుంది వాటర్లో వేసి ఉప్పేసి. ఇక అది పోపుకి వేసుకుంటానంట. అగో ఎల్లిపాయతోని, ఆమెకి ఎల్లిపాయతోని చాలా ఇష్టం ఫ్రెండ్స్. మ్యాగీ పోపు ఎల్లిపాయ ఉండాలి ఖచ్చితంగా. ఎట్లా దంచుతుందో చూడండి ఫ్రెండ్స్. ఆమెకి స్టవ్ అందకుండా కుర్చేసుకొని మరి ఇక కుర్చేసుకొని మరీ చేస్తుంది ఫ్రెండ్స్ వంటలు. ఎప్పుడైనా నేను ఏదైనా వేస్తుంటే కదా ఆర్డర్లో కూడా, ఇంట్లో ఏదైనా పని చేసుకుంటే కదా గ్యాస్ కాడ, ఇక వచ్చి కుర్చేసుకుంటా. నేను చేస్తాను మమ్మీ, నేను చేస్తాను అని చెప్పి కుర్చేసుకొని ఒకటే కలుపుతుంది. ఇదే అన్న అదే అన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది, కలుపుతూ ఉంటుంది గంట పెట్టి. అది పక్క పెట్టు. కొంచెం కూడా ఆగుతలేదు. ఇక మ్యాగీ వేసుకోవాలని చెప్పి ఇక నువ్వు వేసింది నేను చూసినా అని చెప్పి ఇక ట్రై చేస్తుంది మ్యాగీ మా పాప. చూడండి ఫ్రెండ్స్ ఉడకబెట్టుకుంటుంది మ్యాగీ. బాగా ఇంట్రెస్ట్ పెడుతుంది ఫ్రెండ్స్. ఏదైనా అడిగి మరీ నేర్చుకుంటుంది. స్టడీలైనా ఇది ఇట్లా మమ్మీ ఇది అట్లా వాళ్ళ డాడీ నాతో కాకుంటే వాళ్ళ డాడీ వచ్చినాక డ్యూటీ వేయించినాక కూడా అడుగుతుంది. ఏమైనా డౌట్ ఉంటే ఇది ఎట్లా వచ్చింది డాడీ, ఇది ఎట్లా వస్తుంది అని స్టడీ పరంగా అయినా ఏదైనా డౌట్లు ఉంటే అడుగుతుంది. చిన్నప్పుడు మా అబ్బాయి కూడా అంతే ఫ్రెండ్స్. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఎక్కువ క్వశ్చన్లు వేసేది. ఇంకా ఇది కొంచెం తక్కువ, కానీ క్వశ్చన్లు అయితే బాగా వేస్తారు పిల్లలు. అది ఆన్సర్ వచ్చేదాకా అది వదిలిపెట్టరు అన్నట్టు. అన్నం కూడా కలుపుతుంది ఫ్రెండ్స్. నేను రైస్ పెట్టిన దోశలకు అని చెప్పి అదే రేషన్ బియ్యం ఉడకబెడుతున్నా. ఎప్పటికప్పుడే రేషన్ బియ్యం ఉడకబెట్టి అందులో కలిపేసి పెట్టేస్తా. కొంతసేపు నానబెట్టిన ఫ్రెండ్స్ బియ్యము, అవి కూడా గ్యాస్ మీద పెట్టేసిన. ఇక మా పాప ఇక రెండు చూసుకుంటుంది, మ్యాగీ రైస్. మేమైతే దోశలైనా ఇడ్లీకి పునుగులు దేనికైనా మేము రేషన్ బియ్యం వాడతాము. మన ఇంట్లో సన్న బియ్యం మేము వాడము. సన్న బియ్యం బల్క్ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. అయితే మేము పంట నుంచే డైరెక్ట్ తెచ్చుకుంటాము సన్న బియ్యము. అవి అయితే వాడము. ఇక రేషన్ బియ్యం వస్తాయి కదా, వాటిని అయితే వీటికి దోశలకి టిఫిన్స్కి యూజ్ చేస్తాము రేషన్ బియ్యము. నేనైతే అన్నం ఉన్నదాని కంటే ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఉడకబెట్టి కలిపేస్తాను నేను దోశల పిండికి. దీన్ని ఇక 4-5 రకాలుగా వేసుకోవచ్చు. మంచి స్టాక్ పెట్టుకొని 2-3 డేస్ ఉంటుంది. ఈ పిండి కలిపి పెట్టుకుంటే ఈ రైస్ తీసుకొని అలా కలిపేసేస్తే అయిపోతుంది. అది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటే 2 డేస్ 3 డేస్ మంచి పులుస్తుంది. పిల్లలు కమ్మ ఉంటుంది. టిఫిన్స్ ఏదైనా వేసుకున్నా కూడా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా నాకు పని ఉండదు.
డబల్ పని. అందుకే నేను స్టాక్ పెట్టుకుంటా పిండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని అయితే లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 సిస్టర్స్ హోమ్ ఫుడ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. మా పాప వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీకు మా పాప వీడియోలు కావాలంటే కామెంట్ పెట్టండి.